ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా అనడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యే కారణం కాదా అని ప్రశ్నించారు. జగిత్యాల మున్సిపల్ యావర్ రోడ్డును 100 ఫీట్ల విస్తరణ చేయాలని తీర్మానం చేస్తే కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందో అని 7.5 నివేదిక తొక్కిపెట్టి ఎన్నికల లబ్ధి కోసం యావర్ రోడ్డు విస్తరణ తెరపైకి తెచ్చారని అన్నారు. 100 ఫీట్ల విస్తరణ చేయాలని ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను టౌన్ ప్లానింగ్ 2017 జూన్లో ప్రభుత్వానికి సమర్పించారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 2.5 సంవత్సరాలు జాప్యం చేశారని ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్ల అధికారం నుండి కూడా ఎందుకు విస్తరణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 జూన్ 2024 సీఎం రేవంత్ రెడ్డికి యావర్ రోడ్డు లేఖ రాశానని, దీంతో సీఎం స్పందించి అధికారులను ఆదేశించగా సుమారు 100 కోట్ల వ్యయం అవుతుందని కలెక్టర్ సీఎం కు నివేదించారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అక్రమణాలు తొలగించాలని అధికారులకు లేఖ రాస్తే ప్రజలకిచ్చే నోటీసులో కూడా తన పేరు పెట్టారని అన్నారు. నిన్నటి రోజు అయితే ఉందో యావర్ రోడ్ యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాలు కొనసాగుతాయి. కానీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటుంది. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాయి. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి మీరు కారణం కాదా? చేసేదంతా చేసేది అవుతున్నదో ఇలా చేస్తేనే బాగా చూడు అని అంటే నాకు అర్థం కాదు. ఇది వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఆ టర్మ్లో నేను ఎమ్మెల్యే గెలిచి నేను గెలవడంతో ఏదైతే మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఉండే మేము ఇమీడియట్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ రోడ్ ఏదైతే 60 ఫీట్ల నుండి 100 ఫీట్లకు విస్తరణ చేయాలని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ దాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడము, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దాని ప్రభుత్వ ఆమోదంతో పరిశీలింపచేయటం, అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయటం, నోటిఫికేషన్ ఇచ్చి ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి అబ్జెక్షన్ కాల్ ఫర్ చేసి అప్పుడు ఏదైతున్నదో దాన్ని ఏదైతుందో వెదర్ టు గో ఫర్ 100 ఫీట్ ఆర్ 80 ఫీట్ అది ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, 60 ఫీట్లకే కొనసాగడమా, ఈ విధంగా ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసినాం. ఇప్పుడు ప్రజాభిప్రాయం సేకరణ చేసి అల్టిమేట్లీ ఏదైతుందో ఇట్ వాజ్ 2017 జూన్ 2017కి ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నేను మున్సిపల్ రెజల్యూషన్తో పాటుగా ప్రజాభిప్రాయం కూడా 100 ఫీట్లకు విస్తరణ చేయాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది బై అండ్ లార్జ్. అవి 100 ఫీట్ల విస్తరణ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ టు ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని అంటే ఎవరు అంటే సంబంధిత మంత్రి అన్నట్టు. సంబంధిత మంత్రికి జూన్ 2017 రీచ్ అవుతే 1.5 ఇయర్ దాన్ని తొక్కిపెట్టి ఎక్కడ 100 ఫీట్లో అప్పుడే ఆమోదం తెలిపినట్టయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అనే భావనతో ఏదైతుందో దాన్ని తొక్కిపెట్టి ఎన్నికల్లో ఏదైతుందో దాన్ని ఒక అవకాశంగా తీసుకొని 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఎమ్మెల్యే గెలిచి వచ్చింది. 2018 డిసెంబర్ ఐ బిలీవ్. మరి ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత ఏదైతుందో till 2.5 years ఇది 14/6/2021 నాడు ఏదైతుందో ఈ 100 ఫీట్ల విస్తరణకి ఏదైతుందో మరి
ప్రభుత్వ ఉత్తర్వులు పొందడం. యాక్చువల్గా ఏదైతుందో ఫైల్ వాజ్ రెడీ విత్ ది గవర్నమెంట్, దాన్ని ఆమోదింప చేయకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి 14 జూన్ 2021 ఏదైతున్నదో వాళ్ళ ఈ 100 ఫీట్ల విస్తరణకి ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు GOMS నెంబర్ 94 అమలు తీసుకురావడం. ఇది 100 ఫీట్ల రోడ్ విస్తరణకు ఏదైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో, సరే దాని అమలుకు కార్యాచరణ అనేది ప్రధానంగా ఒక 2.5 years జాప్యం అయిపోయింది. కనీసం అప్పటికైనా అమలుకైతే చర్యలు చేపట్టాలి కదా ఇమీడియట్లీ. అది చేపట్టకుండా ఏదైతుందో ఈ TDR అనేది ఒక తెర మీద తెచ్చిండు మళ్ళీ 24 ఆగస్టు 2023 ఎన్నికల ముందు. ఈ TDR ఎప్పుడు తెర మీదకి వచ్చింది? ఈ 2021 జీవో వచ్చినాక 2 సంవత్సరాల. ఇది 2.5 years ఆఫ్టర్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. దిస్ ఈజ్ 2.5 years ఆఫ్టర్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. మరి ఇది 2 years ఆఫ్టర్ ది జీవో ఇది ఇష్యూడ్. ఆగస్ట్ 2023 మళ్ళీ మనకి ఏదైతే నవంబర్లో ఎన్నికలు వచ్చేసింది. మనకు నవంబర్లో ఎన్నికలు వచ్చేసి అంటే ఆ 5 సంవత్సరాల కాలం లోపల ఈ 100 ఫీట్ల రోడ్ విస్తరణ అమలు చేయబడలేకపోవడానికి కారణం మీరు బాధ్యులు కాదా? 2014 నుండి 18 వరకు ఒక భాగం అప్పుడు మీరే రాజ్యం చేసిండు. మా వంతు బాధ్యత మున్సిపల్ కాంగ్రెస్ పాలక మండలి ఉండడంతో అప్పుడు దుర్గయ్య గారు, అశోక్ గారు అందరూ ఉండేవి. నేను కూడా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా ఉంటే రాజేందర్ గారు ఉండేవి. మా బాధ్యత మేమైతే ప్రభుత్వ నివేదిక అప్పుడు KTR గారు ఈ RDO ఆఫీస్ ఒక రివ్యూ పెట్టి RDO ఆఫీస్ వారి దృష్టి తీసుకెళ్ళాం. విల్ సీ దట్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అని చెప్పాను. అధ్యుడు ఉండి 5 సంవత్సరాల కాలం దాన్ని ఏదైతుందో అమలుకు నోచుకోకుండా చేసి ఇవాళ అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఏదైతుందో ఇమీడియట్లీ ఆఫ్టర్ ది పార్లమెంట్ ఎలక్షన్స్ నాకు అసెంబ్లీ ఎన్నికలు తదుపరి ఏదైతున్నదో నేను పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ పోటీ చేయాలనే ఒక ఆలోచన కొంత డిస్కషన్ జరగడంతో ఏదైతుందో ఇమీడియట్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ 29th June 2024 నీ సీఎం గారికి ఏదైతుందో మరి ఈ యావ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను జగిత్యాల పట్టణానికి సంబంధించే కానీ జిల్లా కేంద్రం కావటము, ఇది జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటము అనే భావనతో ఏదైతే వారి దృష్టి తీసుకోవడంతో ఇమీడియట్లీ హెస్ కాల్డ్ ఫర్ ది రిపోర్ట్. సీఎం గారు ఏదైతే ఇమీడియట్లీ హెస్ కాల్డ్ ఫర్ ది రిపోర్ట్. కలెక్టర్ గారు ఏదైతుందో సంబంధిత శాఖ మున్సిపల్ అధికారులతో దాన్ని పరిశీలింప చేసి దానికి సంబంధించిన నివేదిక తెప్పించుకొని ఏదైతుందో కలెక్టర్ గారు ఈ యావ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను అంటే అప్పుడు రఫ్లీ యాజ్ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అని ఒక 100 కోట్లు పంపించారు. సో అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించి సంవత్సర కాలం అవుతుంది అంటు. ఇవాళ ఏదైతుందో ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం ఎప్పుడో 2 సంవత్సరాలు గడుస్తుంది, మీరు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎంపీగా కాబట్టి 2 సంవత్సరాలు గడుస్తుందా? ఇవాళ ఒకటి ఈ యావ రోడ్డు విస్తరణ సంబంధించి ఇవాళ ఏదో చేస్తే నేను మళ్ళా కొనసాగుతా లేకు అన్నీ అమ్మ 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఈ జాప్యానికి ఏదైతుందో నువ్వు కారకుడై ప్రజలకు జవాబు చెప్పుకోలేక ఇవాళ ఏదైతున్నదో ఇది ఒక అంశం. ఈ డీవియేషన్స్ ఉన్నాయి, సెట్ బ్యాక్స్ డీవియేషన్స్ ఉన్నాయి.
నేను అది కూడా నేను ఇది ఒక అంశం. ఇది ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వల్ల మున్సిపాలిటీపై ప్రభుత్వంపై ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా మున్సిపల్ అనుమతులకు భిన్నంగా సెట్ బ్యాక్స్ అబ్జర్వ్ చేయకుండా డీవియేషన్స్ ఏవైతే గవర్నర్ తొలగింపజేయండి. వాట్ ఈస్ ది సెట్ బ్యాక్ టు బి అబ్జర్వ్? మీకు తెలియదు కాదు. సెట్ బ్యాక్ అనేది వాళ్ళ పర్సనల్ యూజ్లో ఉన్నా కానీ పార్కింగ్ ఉపయోగపడుతుంది. సెట్ బ్యాక్ అనేది పార్కింగ్ ఉపయోగం వాళ్ళకి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదంతా కమర్షియల్ జోన్ కావడంతో మొత్తం పార్కింగ్ అంతా ఈ 60 ఫీట్లు సెట్ బ్యాక్ లేదు, ఎంక్రోచ్మెంట్, పార్కింగ్ అంతా రోడ్ల మీద, నువ్వు అదే సెట్ బ్యాక్ ఏదైతుందో అది అనుమతులు భిన్నంగా నిర్మాణం చేపట్టట్టయితే క్లియర్ కదా. ది మున్సిపాలిటీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ దాన్ని తొలగించడానికి. దాన్ని ఇప్పుడు అడ్డచ్చడానికి కూడా ఒక అవకాశం లేదు. చట్టం కూడా దానికి అడ్డు రాదు. ₹1 ఖర్చు కాదంటూ నేను దాని గురించి ఆలోచన లేదు. చేయగలిగేది చేయవు నువ్వు. సరే ఓని ఇప్పుడు అక్కడ ఏదో పెట్రోల్ పంప్ పేరట ఏదైతుందో కబ్జా గురైంది, దాని సంగతి ఏంది తీద్దాము, అది ఇయ్యాలని చెప్పంటే అది ఆయన సంబంధం లేని అంశం అనుకుంటాడు. అది అక్కీబాలను అదో ఇదో జరిగింది కదనే. 2 మాసాలకి అది చర్చలో ఉన్నది కదా. 2 మాసాలకి వెళ్ళి అది చర్చలో ఉన్నది కదా. అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు దాని గురించి. మీరు శాసనసభ్యుడు ఇప్పుడు అక్కడ ఏదైతుందో ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ఆక్రమణ గురవుతుంది మున్సిపాలిటీ అని చెప్పారంటే ఆ ఆక్రమణ తొలగించాల్సిన బాధ్యత మీద లేదా? అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? కలెక్టర్ గారు కమిటీ ఇచ్చిందని చెప్పి పేర్కొన్నారా? మరి ఆ కమిటీ ఏమైంది? రిపోర్ట్ వచ్చిందా రాలేదా? అసలు వాట్ ఈజ్ ది కోర్ట్ ఆర్డర్? ఎమ్మెల్యే గారి బాధ్యత ఉన్నదా? అది చట్టబద్ధ హైడ్రా అనేది ఉన్నది కదనే. వాట్ హైడ్రా ఇస్ డూయింగ్? ఆక్రమణలు ఏదైతుందో కోర్టు ఏదో అవుతారు ఇస్తున్నాయి కాబట్టి ఏదో కొట్టి పారేస్తుంది తర్వాత ఏమైనా కావాలని చెప్పాలి. ఎట్ ది బెస్ట్ వాట్ దే కెన్ డు, దే కెన్ మూవ్ ఫర్ డ్యామేజెస్. ఎట్ ది బెస్ట్ వాట్ ఎనీబడి కెన్ డు, వన్ కెన్ గో ఫర్ డ్యామేజెస్. అంతకంటే ఏం లేదు కదా. ముందు కొట్టి పారి. ఆ జిల్లా కలెక్టర్ గారి పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది. జిల్లా కలెక్టర్ పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది. గా పని చేయవయా? చేతిలో పని చేయకుంటే ఏది ఎత్తున్నదో నేను అది చేయకుంటే కానీ ఎమ్మెల్యే ఉండని కూడా పోనీయాక. ఎవడు ఎమ్మెల్యే శాశ్వతం? నువ్వు శాశ్వతం, నేను శాశ్వతమా? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు కోరుకున్నోడే ప్రజాప్రతినిధిగా కొనసాగుతాడు, ఎంపీగా కాబడతాడు. ప్రజలు కోరుకున్నోడే ప్రజాప్రతినిధి. అది ఏ హోదాన కానీ చెప్పట్టు నేను చేసే పాపాలన్నీ చేసేది ఏతున్నదో ఏదో అంటారు కదా, పాపాలు కడుక్కుంటున్నట్టు ఏదైతున్నదో ఇక నేను చేయకుండా మాత్రం దీని సంగతి చూస్తా అంటే ఊరి 10 ఏళ్ళు చేసే పాపం అంతా చేసి ఇక జగత్యాల ప్రజల మీరేమనంటే బిఫోర్ దట్ ఐ మేడ్ అటెండ్ తీయండి, ఆ రికార్డు తీయండి అంటూ నేను ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిస్కషన్. 94 కంటే ముందు జగిత్యాల యావర్ రోడ్ ఏముండే, ఇవాళ ఏముంది? థ్యాంక్ యూ.